రాక్షస ప్రేమ పార్ట్ 174. రియాన్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు విన్నీ. ఏమైంది దీనికి? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఈవినింగ్ కాలేజ్లో కూడా కనిపించలేదు. అసలు ఇంటికి వెళ్ళిందా లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిందా? అత్తకి కాల్ చేయకూడదు అనుకున్నా, ఇక తప్పేలా లేదు అనుకున్నాడు రియాన్. ఏంట్రా ఈ అత్త గుర్తొచ్చింది నీకు అంటుంది వేగ. విన్నీ ఏం చేస్తుందో కనుక్కుందామని కాలేజ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి గదిలోనే ఉంది, బయటకు రావట్లేదు. అత్త, దాన్ని ఎందుకు అలా ఒంటరిగా వదులుతున్నావు? ఎందుకు డల్గా ఉందో కనుక్కోవడం లేదా? ఏముంది, నువ్వే మళ్ళీ ప్రేమించమని వెనకబడి ఉంటావు. నీకు ఒక విషయం చెప్పనా, విన్ని నాకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఆహా, అంత త్వరగా నా కూతురు ఒప్పుకుంటుందని అనుకోవడం లేదు అంది వేగ. నాతో మాత్రం నా కూతురు అని మాట్లాడు, అక్కడ దాంతో మాత్రం మాట్లాడుకో అంటాడు. నీకు దానికి ఇద్దరికి పనిష్మెంట్ జరగాలి, కాకపోతే దానికి ఒక్కదానికే పనిష్మెంట్ పడుతుంది అంటుంది వేగ. అత్త, నేనేం చేశాను అంటాడు రియాన్ మళ్ళీ. మాటి మాటికి గుర్తు తెచ్చుకోవాలి అనుకోవడం లేదులే అని కాల్ కట్ చేస్తుంది. అత్త ఆగు, మాట్లాడు అంటుంటే కాల్ కట్ చేస్తుంది వేగ. ఏంటిరా, మీ వేగ అత్త మీద యుద్ధం చేసి వచ్చావా? అంతలా మాట్లాడుతున్నావంది సాధిక. అదేం లేదమ్మా అంటాడు సాధికతో. మరి ఎందుకు నీ ఫోన్ని అవాయిడ్ చేస్తుంది? విన్నీతో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వు అనేసరికి, ఆ పిల్లతో నీకేం పని, కాలేజ్కి వెళ్ళి వచ్చేదానికి అంటుంది. వివి లేదుగా, ఇప్పుడు నా కొత్త ఫ్రెండ్ విన్నీ అంటాడు. విన్నీకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అంటుంది సాది. నాకు ఆ అమ్మాయి అంటే చాలా కోపం, వేగా దగ్గరే చాలాసార్లు తిట్టాను, నిన్నైతే కొడతాను కూడా, దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే అంటుంది. అమ్మ, ఎందుకు తనని అంతలా హేట్ చేస్తున్నావు? వాళ్ళమ్మ జీవిత చరిత్ర మొత్తం నీకు తెలుసుగా, మళ్ళీ అడుగుతావు ఎందుకు అంటుంది. అది వాళ్ళ అమ్మ చేసింది, తిను కాదు కదా అంటాడు. తల్లి బుద్ధులే పిల్లలకు వస్తాయి అంటారు. వేగా నేను చెప్పిన మాట ఎలాగో వినదు, నువ్వైనా విను అంటుంది. తనతో ఫ్రెండ్షిప్ చేసావు అంటే తాట తీస్తాను అంటుంది. అలా అనుకో అమ్మ, తను చాలా మంచిది అంటాడు. వాళ్ళ అమ్మ గురించి నాకు తెలియదు, కానీ విన్నీ చాలా సైలెంట్గా ఉంటుంది అంటాడు. సైలెంట్గా ఉండే అమ్మాయిని అసలే నమ్మకూడదు. అసలు మన ఇద్దరి మధ్య దాని టాపిక్ రావడం కూడా నాకు ఇష్టం లేదు అంది. పూర్ మమ్మీ అని కోపంగా చూసి వెళ్ళిపోతాడు రియాన్. రే, మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను, దాని టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని గట్టిగా అరుస్తుంది సాధిక రియాన్ మీద. వినీత్ రోహిత్ కన్వర్సేషన్ విన్న దివ్య టెన్షన్ పడుతూ మూర్తి గారికి కాల్ చేస్తుంది. ఏంటమ్మా అంత టెన్షన్లో ఉన్నావు అని అడుగుతారు. నాన్న, మీ మనవడు అల్లుడు ఇద్దరూ ఒకటే, ఇన్ని సంవత్సరాలు పగని పెంచుతూ వాడిని దూరంగా ఉంచారు. వాళ్ళ నాన్న చేసే ప్రతి పని వీడికి తెలుసు అంటే ఇప్పుడు నీ భర్త నిజస్వరూపం వాడికి తెలియజేయాల్సిన అవసరం లేదు నీకు. అవును నాన్న, నాకు భయంగా ఉంది, నేను జీవితాంతం ఈ జైల్లో ఉండాల్సిందేనా అంటుంది దివ్య. ఇన్ని రోజులు నా పెద్ద కొడుకు తిరిగి రాలేదని ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఎప్పటికీ రాలేనేమో అనిపిస్తుంది అంటుంది. లోహిత్ తన కూతురికి అన్యాయం చేస్తున్నాడు అంటే విరాజ్ అన్నయ్య చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా చంపేస్తాడు. నాకు నా కొడుకు ముఖ్యం, నా కొడుకు ప్రాణాలతో ఉండాలి. విరాజ్కి లోహిత్ గురించి ఏమీ చెప్పకు, నేను కూడా చెప్పను అంటుంది. మరి వాళ్ళిద్దరి గురించి అడిగితే ఏం చెప్తావు అని అడుగుతాడు చారి. తనకి టైం కుదరట్లేదు, వాళ్ళ నాన్న గురించి నిజం తెలియజేయడానికి అని ఏదో ఒకటి అబద్ధం చెప్తాను అంటాడు. వీడు కూడా ఆయనతో చేరి జీవితం నాశనం చేసుకుంటాడేమో అని భయంగా ఉంది అంటుంది దివ్య. ఏం భయపడకు తల్లి, ఏమీ కాదులే, నేను ఆలోచిస్తాను ఏం చేయాలో. అప్పటి వరకు నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చే ఆలోచనని మర్చిపో అంటాడు. ఎప్పుడైతే నా కొడుకు తన తండ్రి వైపు ఉన్నాడని తెలిసిందో అప్పుడే మర్చిపోయాను అంది దివ్య. వీటన్నిటికీ ముగింపు పడాలి అంటే ఒకే ఒక్కటి జరగాలి. ఏంటమ్మా అది? వినీత్ మరణం నాన్న. ఏం మాట్లాడుతున్నావమ్మా? అతను మామూలుగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు సీఎంగా ఎదగాలి అనుకుంటున్న వాడిని ఏం చేయగలను చెప్పు అంటాడు చారి. ఏం చేయడానికైనా వెనకాడను, ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు పాడవడం నాకు ఇష్టం లేదు అంది దివ్య. తొందరపాటు నిర్ణయంతో నువ్వు ఏమీ చేయకు, వాడు నిన్ను చంపేస్తాడు అంటాడు చారి. నాకు వాడిని చంపేంత ధైర్యం లేదు నాన్న, కాకపోతే చంపడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నేను రియాన్కి ఏం చెప్పాలి విక్రాంత్ గురించి? అతను నాతో ప్రవర్తించిన తీరు చెప్తే ఖచ్చితంగా వెళ్ళి గొడవ పడతాడు. విక్రాంత్ నాకు అంతకు ముందులా అనిపించలేదు, ఒక శాడిస్ట్లా కనిపించాడు. ఆ శాడిజంలో రియాన్ని ఏమైనా చేస్తే, నో, రియాన్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. విక్రాంత్ నాకు టైం ఇచ్చాడు కదా, దాన్నే ఉపయోగించుకుంటాను అనుకుంది విన్ని. లోహిత్ పర్ఫ్యూమ్ కొట్టుకొని మల్లెపూలు తీసుకొచ్చి వివికి ఇస్తాడు. ఏంటండి కొత్తగా మల్లెపూలు తీసుకొని వచ్చారు అని అడుగుతుంది.
మన జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వేయాలి కదా, అందుకు అంటాడు. ఇంకేం అడుగులు వేయాలో చెప్తారా వివరంగా అంటుంది. పిల్లలు అంటాడు లోహిత్. పిల్లలు మన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. కానీ ఇప్పుడే కదా మనం పెళ్లి చేసుకుంది. ఒక 2 నెలలు ఆగొచ్చు కదా అంటుంది. లేదు, ఎప్పుడెప్పుడు నాకు పిల్లలతో ఆడుకోవాలా అని ఆతృతగా ఉంది. ప్లీజ్ అలా పోస్ట్ చేయకు అంటాడు లోహిత్. మీకే కాదు, నాకు కూడా అంతే ఆశ ఉంది అంటూ లోహిత్ని ముద్దు పెట్టుకుంది. లోహిత్, నీకు ఎంత మంచి ఫ్యామిలీ ఉంది. ఇంత గొప్ప ఫ్యామిలీలో రేపు నా పిల్లలు పెరుగుతారు అనే ఆలోచనే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటుంది వివి. నా ఫ్యామిలీ కాదు, మన ఫ్యామిలీ, మనమందరం ఒకటే అంటాడు. ఐ లవ్ యూ లోహిత్ అంటూ అతని మొహం నిండా ముద్దులు పెడుతుంది. నీకు నేనంటే ఇష్టమే కదా అంటుంది అతని గుండెల మీద వాలిపోయి. ఈ క్షణం నా గుండె ఏమని కొట్టుకుంటుందో తెలుసా వివి? వివి వివి అంటుంది. ఈ గుండె చప్పుడు నన్నే తలుచుకోవాలి అంటుంది వివేదిత కొంచెం యాటిట్యూడ్గా. నీకు కాకుండా ఈ గుండెల్లో ఇంకొకరికి స్థానం ఉంటుందా అంటాడు. ఎవరైనా ఎంటర్ అవ్వాలని చూశారనుకో, వాళ్ళని ఫినిష్ చేసేస్తాను అంటాడు. వేగా, ఏం కర్రీ చేశావు? బెండకాయ చేశాను అంటుంది విరాజ్తో. ఏంటి, అన్నం కూర అన్నీ అలానే ఉన్నాయి, ఎవరు తినలేదా అని అడుగుతాడు. లేదు, మీ కూతురు వచ్చిన దగ్గర నుంచి గదిలోనే ఉంది, బయటకు రావడం లేదు అని చెప్పింది. వెళ్ళి పిలవచ్చు కదా, ఎందుకు ఇంత పంతంగా ఉన్నావు అంటాడు. ఇప్పుడు మీ టైం వచ్చింది, తనని చూసుకోవాల్సింది మీరే. వేగా, నువ్వు మరీ మొండిదానిలా తయారవుతున్నావు. ఇన్ని రోజులు తనకి తల్లి ప్రేమ దొరికింది కదా, తండ్రి ప్రేమను అందించండి అంది వేగ. ఇద్దరు ప్రేమ పెంచితే ఏమైనా నష్టం వచ్చిందా అంటాడు విరాజ్. మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. ఇంకా ఇలానే పంతాలతో ఉండండి ఇంట్లో అందరూ, మళ్ళీ నాశనం అయిపోయే రోజు వస్తుందంటూ కోపంగా తినకుండా వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్, ఆగు, తిను అంటూ అతని వెనకాలే వెళుతుంది. ఇక్కడ ఎవరూ నా మాటలు పట్టించుకోవడం లేదు, నేనెందుకు అందరి మాటలు పట్టించుకుంటూ ఉండాలి? ఇప్పుడు ఈ కోపం మీ కూతురు అన్నం తినలేదనా, లేకపోతే నేను మాట్లాడడం లేదనా అంటుంది వేగ. రెండూ వేగ. వివి విషయంలో మనిద్దరం చేసిన తప్పు విన్ని విషయంలో చేయకూడదు అంటాడు. తనతో మనం కరెక్ట్గా టైం స్పెండ్ చేయకపోవడం వల్లే కదా తన ప్రేమ గురించి మనకు తెలియలేదు. ఇప్పటికైనా మనం మారాలి, మన పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటాడు విరాజ్. నా మనసంతా నా కూతురు దగ్గరే ఉంది విరాజ్, అది ఈ ఇంటికి అడుగుపెట్టిన క్షణం నేను మనిషిని అవుతాను అంటూ బాధపడుతుంది వేగ. వివి నడుము పట్టుకొని చెక్కలి గింతలు పెట్టడం మొదలుపెట్టాడు లోహిత్. నాకు ఏదోలా ఉంది లోహిత్, ప్లీజ్ హగ్ మీ అంటుంది వివి. అప్పుడేనా అంటూ కవ్విస్తూ ఉంటాడు లోహిత్. ఇలా చేయడం తప్పు అంటూ ఆయాసపడుతుంది. ఇలా చేస్తేనే బాగుంటుంది, నన్ను ఉడికించుకు అంటుంది వివి లోహిత్ని. ఇంకా ఎక్కువ ఏడిపిస్తా అంటూ ఆమె నడుములు కొరుకుతూ ఉంటాడు. లోహిత్ అని అతని జుట్టులోకి వేళ్ళని పెట్టి నిమురుతూ ఉంటుంది. నువ్వు ఇలా కవ్విస్తూ ఉన్నావనుకో, నేను అలుగుతాను అంది వివి. ఇలా చేస్తే సరదాగా ఉంటుంది, నాకు చిరాగ్గా ఉంది అని బుంగమూతి పెడుతుంది వివి. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటాడు. నువ్వేం చేయాలో నేను చెప్పాలా, నీకు తెలియదా అని నవ్వుతుంది. మర్చిపోయా, నువ్వు గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకుందామని. లోహిత్, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావంటూ పిల్లతో కొట్టడం మొదలు పెడుతుంది. నీకు గుర్తుందా, మర్చిపోయావా అంటాడు ఆమె చెవిలో చెక్కిలిగా. నువ్వు మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, ఇలా చేసావంటే నేను వేరే రూమ్లోకి వెళ్ళి పడుకుంటా అంది వివి. నన్ను వదిలి ప్రశాంతంగా పడుకుందామని పడుకొని చూపిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి లెగుస్తుంది. సరే, నేను చూస్తాను నువ్వు నా దగ్గర రాకుండా ఉంటావో లేదో అని పంతానికి వేరే రూమ్కి వెళ్ళి పడుకుంటుంది వివి. ఈ రోజుతో తేలిపోతుంది నా మీద పీకల్లోతు వరకు ప్రేమను పెంచుకుందో లేదో అనుకున్నాడు లోహిత్. పెంచుకోకుండానే నాతో తాళ ఎందుకు కట్టించుకుంటుందిరే, బట్ అప్పుడప్పుడు ఇలాంటి టెస్టులు పెడుతుంటే మన మీద ఎంత ప్రేమ ఉందో దీనికి తెలుసుకోవచ్చు అనుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటే అంత ఈజీగా నా గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనుకున్నాడు లోహిత్. వివి గదిలోకి వెళ్ళి పడుకుందనే కానీ నిద్ర పట్టదు. లోహిత్ వచ్చి పిలుస్తాడేమో అని చాలాసేపు చూస్తుంది. ఎంత ఎదురు చూసినా అతను రాకపోయేసరికి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్తుంది వివేదిత. వివి రావడం చూసి నవ్వుతాడు లోహిత్. ఎవరో నేను లేకుండా పడుకుంటానని వెళ్ళారు అంటాడు లోహిత్ వివిని చూసి. వెళ్ళి 10 నిమిషాలు కూడా కాలేదు, వెంటనే వచ్చేశారు. నేను ఎంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని, నువ్వే నన్ను బలహీనంగా చేశావంటూ లోహిత్ని హక్ చేసుకుంటుంది వివేదిత. నేను నిన్ను ఏమైనా పక్కకు వెళ్ళి పడుకో అన్నానా వివి? నువ్వే పెద్ద పౌరుషం తెచ్చుకొని వెళ్ళావు అంటాడు. ఏం చేయను, నిన్ను ఏడిపిద్దాం అనుకున్నాను, కానీ నేనే ఏడుస్తున్నాను అంటుంది. ఎందుకు నా బంగారం ఏడుస్తుంది అంటూ వివి కళ్ళు తుడుస్తాడు.
నీకు ఇంతలా అడిక్ట్ అయిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. 10 మినిట్స్ నువ్వు పక్కన లేకపోతే పిచ్చి ఎక్కినట్టు అనిపించింది. సారీ బంగారం, ఇంకెప్పుడు నిన్ను అలా వదిలేయను అంటాడు లోహిత్. పెళ్ళాలు అన్న తర్వాత అలిగి పక్కకు వెళ్ళి పడుకుంటారు లోహిత్. భర్తను ఏం చేయాలి అంటే వెంటనే వాళ్ళ వెనుక వెళ్ళి బతిమిలాడాలి. మేము అలా బతిమిలాడితే మీ ఈగో సాటిస్ఫై అవుతుంది అంతే కదా అంటాడు. అది ఈగో కాదు, ప్రేమ. దాన్ని మా ఊర్లో శాడిజం అంటారులే అంటాడు లోహిత్. అంటే నీకు నేను శాడిస్ట్లా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటి నువ్వు బెదిరించి వెళ్తే నేను బతిమిలాడాలా? మీరు మమ్మల్ని బతిమిలాడుతున్నప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది లోహిత్. దాన్నే శాడిజం అన్నాను అంటాడు. అరే చెప్పింది వినవయ్యా, అది శాడిజం కాదు. మీరు అలా బతిమిలాడుతూ ఉంటే మేము క్వీన్లా ఫీల్ అవుతాము. నువ్వేమో క్వీన్లా ఫీల్ అవ్వు. నువ్వు క్వీన్లా ఫీల్ అవుతావు, మేము మాత్రం టెన్షన్తో చచ్చిపోతాం. ఇది నా మీద కరుణ చూపిస్తుందో లేదో అని. నీతో ఎక్కువసేపు బతిలాడించుకోనులే, వెంటనే క్షమించేసి ఒక కిస్ ఇచ్చేస్తాను అంది వివి. అయితే ఇప్పుడు నేను బతిమలాడలేదు కదా, క్షమించేసి కిస్ ఇచ్చేయవా అని అడుగుతాడు. నువ్వు నా దగ్గరికి రానందుకు ఈరోజు నైట్ టచ్ చేయడానికి కూడా వీల్లేదు అంటుంది. ఇది చాలా పెద్ద పనిష్మెంట్. మీరు మా అబ్బాయిల వీక్నెస్ని బాగా వాడుకుంటారు. ఎవరు మిమ్మల్ని ఇంత వీక్గా అవ్వమన్నారు అంది వివేదిత. భార్యలే మమ్మల్ని ఇంత వీక్గా చేసేస్తారు. మేం చేస్తాం, మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటుంది. సరే ఈ గేమ్ రేపొద్దున ఆడదాం, ఈ రోజుకి కిస్ ఇచ్చే అంటాడు. నేను ఆడేది గేమ్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే నువ్వు నన్ను బతిమలాడలేదు అంది వివేదిత. ఇప్పుడు ముద్దు కోసం బతిమలాడుకోవాల్సి వస్తుందిగా, అప్పుడు రాకపోతే ఏంటి? ఎప్పుడైనా మీకు తిప్పలు తప్పవు అని నవ్వుతుంది వివి. వేగా నువ్వు బాధపడుకో. నువ్వు ఇలా వివి కోసం రోజు రోజుకి వీక్ అయిపోయావు అనుకో, నేను కూడా అలానే అయిపోతాను. నువ్వు స్ట్రాంగ్గా ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తే నేను ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటాడు విరాజ్. వేగా కళ్ళు తుడుచుకొని సారీ చెబుతుంది విరాజ్కి. విరాజ్, నీకు మాటిస్తున్నాను, నేను మునుపటిలా మారిపోతాను. నేను ధైర్యంగా ఉంటూ నీకు ధైర్యాన్ని ఇస్తాను అని చెప్తుంది. గుడ్. నా వేగా ఎప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఉండాలి. దేనికి భయపడకూడదు. మన భయమే మనల్ని సగం చంపేస్తుంది. సరే విరాజ్, నువ్వు చెప్పినట్టుగానే వింటాను అంది. నువ్వు డేరింగ్గా ఉండి చాలు. మన వివి నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది అంటాడు విరాజ్. సరే నువ్వు డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేయి, నేను వెళ్ళి విన్నీని తీసుకొస్తాను అంటాడు. విన్నీ రూమ్ దగ్గరకు వెళ్తాడు తనని పిలవడానికి విరాజ్. త్వరగా పిలవండి, నేను ఎప్పుడో అరేంజ్ చేసి ఉంచాను డిన్నర్ అంది వేగా. పిలుస్తాను, ఎందుకు తొందరపడుతున్నావు అంటాడు. నేను 15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అంది వేగా. మీరు ఎప్పుడు వస్తారా అని. ఎప్పుడు తిందామా అని. మీరు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగింది. మీ కూతుర్నే కదా మీరు పిలిచేది. నాకు తెలుసులే వేగా అంటాడు విరాజ్ తడబడుతూ. ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు వెళ్ళాలి అంటే మొహమాటంగా ఉందా? అదేం లేదు, ఇప్పుడే వెళ్ళి చూపిస్తాను అంటూ విన్ని డోర్ లాక్ కొడతాడు విరాజ్. అమ్మ వచ్చిందా నా కోసం అనుకుంటూ ఎంతో సంతోషంగా కళ్ళు తుడుచుకొని డోర్ తెరుస్తుంది విన్ని. ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి మీరా అంటుంది విన్ని. ఎవరొచ్చారు అనుకున్నావేంటి? నన్ను చూసి డిసప్పాయింట్ అయినట్టున్నావు అంటాడు. అదేం లేదు నాన్న, అమ్మ వచ్చిందేమో అనుకున్నాను అంతే అని చెప్తుంది. చాలా రోజుల తర్వాత నాన్న అని పిలిచేసరికి విరాజ్ ఎమోషనల్ అవుతాడు, కానీ దాన్ని బయటపడనివ్వడు. విన్ని అమ్మ భోజనంకి అన్నీ సిద్ధం చేసింది, రమ్మంటుంది. అలానే మీరు వెళ్ళండి అంటుంది విన్ని విరాజ్ని. ఇందాక పొరపాటున నాన్న అన్నాను, ఫీల్ అయ్యారేమో అనుకుంది విన్ని. ఫేస్ వాష్ చేసుకొని తన బాధను అంతా గుండెల్లో దాచుకొని బయటకు నవ్వుతూ వెళ్తుంది. వేగా వాళ్ళిద్దరికి వడ్డిస్తూ ఉంటే తింటా ఉంటారు. మేం కొత్త చుట్టాలం కాదుగా, నువ్వు కూడా కూర్చొని తిను అంటాడు విరాజ్. ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి అంటుంది వేగా. ఎంత ఆకలి వేస్తుందో అంతే తిను ఇప్పుడు మాతో అంటాడు విరాజ్. వేగా కూడా తినడం మొదలు పెడుతుంది. అమ్మ అంటుంది విన్ని మెల్లగా. వేగాకి ఏం వినపడనట్టుగా యాక్ట్ చేస్తుంది. అమ్మ ప్లీజ్ నాతో మాట్లాడు, నాకేం తోచడం లేదు అంటుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా అంటూ కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటుంది. విరాజ్ మాట్లాడొచ్చుగా అని చెప్పబోతుంటే కోపంగా చూస్తుంది వేగ. ఇది నాతో కూడా మాట్లాడదేమో ఇప్పుడు నేను ఏదైనా అంటే. ఎందుకు లేనిపోని నోటిదూలా సైలెంట్గా ఉంటే బెటర్ అనుకున్నాడు విరాజ్. అమ్మా ఇప్పుడు నువ్వు కనుక నాతో మాట్లాడకపోతే నేను తినను అంటుంది విన్ని. ఏంటి బెదిరిస్తున్నావా? సైలెంట్గా తిను, లోపలికి వెళ్ళి పడుకో
అని కోపంగా అరుస్తుంది వేగ. విన్నీకి వేగ అంటే ఎంత ఇష్టమో అంత భయం కూడా. ఏదైనా విషయాన్ని ఆర్డర్ వేసినట్టు చెప్తే వెంటనే పాటిస్తుంది. సైలెంట్గా ఆమె చెప్పినట్టుగా తిని తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. వేగ ఎందుకు అంత కోపం? కొంచెం శాంతంగా మారు, తనతో మాట్లాడు అంటాడు విరాజ్. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుందామా అంటుంది విరాజ్తో సీరియస్గా. ఇదిగో నువ్వు ఇలా ఉంటే రాక్షసిలా ఉన్నావు, నువ్వెప్పుడు కూల్గానే ఉండవే అంటాడు. ఎప్పుడు చూడు మొహం మీద ఇంత లావు కోపం ఉంటుంది అంటూ చేతులతో చూపిస్తాడు. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకోలేదనుకో నీతో కూడా మాట్లాడను అంటుంది విరాజ్ని. అనుకున్నా మధ్యలో దూరి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తావని, అందుకే సైలెంట్గా ఉన్నాను అంటాడు. ఇలానే ఉండు, మన ఇద్దరికి మంచిదని వార్నింగ్ చేసినట్టు చెప్తుంది వేగ. ఎంత ఏజ్ వచ్చినా భర్త భార్యకు భయపడాల్సిందే అని నిరూపిస్తున్నావు. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంకేమైనా ఉందా? మమ్మల్నే ఆడేసుకుంటారు అంటుంది కోపంగా వేగ. ఆ కళ్ళల్లో నుంచి కొంచెం కోపం తీసేసి రొమాంటిక్గా చూడవే, ఇప్పుడు మన మొహానికి అదే తక్కువ అని కోపంగా పిల్లో తీసి విరాజ్ మొహం మీద కొడుతుంది వేగ. నన్నే కొడతావా అని విరాజ్ కూడా ఇంకో పిల్లో తీసుకొని తనని కొడతాడు. నేను చిన్నగా కొట్టాను, కానీ నువ్వు కోపం మనసులో పెట్టుకొని నన్ను పెద్దగా కొట్టావు అంటుంది. ఏ కోపం మనసులో పెట్టుకున్నానో చెప్తారా అంటాడు విరాజ్. ఇందాక విన్నీతో మాట్లాడమన్నప్పుడు కోపంగా చూశాను కదా, నేను నీలా చిన్నపిల్లలా ఆలోచిస్తా అనుకున్నావా అని విరాజ్ పగలబడి మరీ నవ్వుతాడు. నువ్వలా నవ్వకు, నాకు ఇంకా కోపం వస్తుంది అంటుంది వేగ. అవునా అంటూ నోటికి చేతిని అడ్డు పెట్టుకొని మరీ నవ్వుతాడు విరాజ్. వేగ అలిగి ముడుచుకొని పడుకుంటుంది. సారీ మై లవ్లీ వైఫ్ అంటూ బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని పడుకుంటాడు విరాజ్. నెక్స్ట్ డే కాలేజ్లో విన్నీ ఎప్పుడు వస్తుందా అని రియాన్, విక్రాంత్ ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె రావడం చూసి ఇద్దరు ఎదురుగా వెళ్తారు. పద్దాకల వీడి ఎంట్రీ ఏంటి అనుకున్నాడు మనసులో రియాన్. విన్నీ, నువ్వు అతనితో మాట్లాడేసి వచ్చేయి, నేను లైబ్రరీలో వెయిట్ చేస్తాను అంటాడు రియాన్. నేను ఎక్కడికి రాను, నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే క్యాంటీన్లో మాట్లాడు అంటుంది కోపంగా. ఏమైంది నీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు రియాన్. రియాన్, నా గురించి నీకు అనవసరం, నాతో మాట్లాడాలి అనుకుంటే క్యాంటీన్ దగ్గరకు వచ్చి మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో అంటుంది. నిజంగా నీకు ఏదో అయ్యింది, ఐ హేట్ యు అంటూ వెళ్ళిపోతాడు రియాన్. విన్నీకి ఐ హేట్ యు చెప్పేసరికి విక్రాంత్ ఆనందపడతాడు. విన్నీకి మనసులో బాధగా ఉన్నా బయటకు మాత్రం కోపంగా చూస్తుంది. విన్నీ, రియాన్ బ్రేకప్ చెప్పేస్తున్నావా అని నవ్వుతూ అడుగుతాడు విక్రాంత్. నా మూడ్ ఇప్పుడేమీ బాగాలేదు, మీరు కూడా వెళ్ళండి అంటుంది. సరే, నిన్ను డిస్టర్బ్ చేయను, ఒక మాట చెప్పు, రియాన్కి బ్రేకప్ చెప్పేసి నాకు ఓకే చెప్తున్నావా అంటాడు విక్రాంత్. రియాన్కి ఎప్పుడు బ్రేకప్ చెప్పాను? నిన్న ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే అతన్ని కలుస్తున్నాను. కలిసిన తర్వాత మేమేం మాట్లాడుకున్నామో నువ్వు విన్నావు. ఇవన్నీ చెప్పకు, నేను ఇష్టమా అతనంటే ఇష్టమా చెప్పు అంటాడు విక్రాంత్. నేను ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు, నువ్వు చెప్పావనే కదా మీ ఇద్దరి గురించి ఆలోచిస్తానని చెప్పాను. రియాన్ని క్యాంటీన్లో ఉండమని చెప్పాను కదా, ఇప్పుడు అతని దగ్గరకు కూడా వెళ్ళి ఇదే విషయం చెప్తాను. నిన్న నువ్వు ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పి తప్పు చేశాను, నాకు ఆ విషయం గురించి ఆలోచించుకోవడానికి ఇంకా టైం కావాలని అడుగుతాను. నేను ఏది అనేది డిసైడ్ అయ్యే వరకు మీ ఇద్దరు నాకు దూరంగా ఉండండి అని చెప్తుంది. నా మాటలు నీ మీద ప్రభావం చూపించాలంటే నీకు నేను నచ్చానని అర్థం అంటాడు విక్రాంత్. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది అన్నావుగా, తీసుకో, నీకు కావాల్సిన టైం తీసుకో. అతను నీ దగ్గరికి రానంత వరకు నేను నీ దగ్గరికి రాను అన్నాడు విక్రాంత్. అంటే వీడు రియాన్ గురించి పోటీ పడుతున్నాడా, లేకపోతే నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా? విక్రాంత్తో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేశాను, ఎలాగైనా ఇతను నాకు టార్చరే అనుకుంది. రియాన్తో మాట్లాడాలని క్యాంటీన్కి వెళ్తుంది విన్నీ. విన్నీని చూడగానే అతను వెళ్ళిపోతుంటే ప్లీజ్ ఆగు అంటుంది. మీ గురించి మాకు ఎందుకులే, అందరి ముందు అరిచేస్తున్నావు కదా, అలుసైపోయాను అంటాడు రియాన్. నేను చెప్పేది విను, ముందు నాతో మాట్లాడుకు, ఐ హేట్ యూ చెప్పాను కదా అన్నాడు రియాన్. అది కాదు, ఒక్కసారి మాట్లాడు అని అతని వెనకే వెళుతుంటే విక్రాంత్ ఆమెకు ఎదురుగా వస్తాడు. వీడు మా ఇద్దరి మధ్యలో రాకుండా ఉండలేడేమో అని కోపంగా పళ్ళు బిగబట్టి చూస్తుంది విన్నీ అతన్ని. ఏమైంది విన్నీ, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటాడు. ఏం లేదు, ఇందాక నీకు చెప్పిన విషయం రియాన్కి చెప్దామని వస్తే వినడం లేదు అని చెప్తుంది. అంటే నిన్న అతని ప్రపోజ్ యాక్సెప్ట్ చేశావుగా, ఈరోజు అతన్ని తిట్టేసరికి హర్ట్ అయి ఉన్నాడేమో అంటాడు విక్రాంత్. కొంచెం సేపు అయినా తర్వాత మాట్లాడు, యా ష్యూర్ అని
ముందు విక్రాంత్ నుండి తప్పించుకొని క్లాస్కి వెళ్తుంది విన్నీ. జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. విన్నీ ఏడవడం గమనించిన తన ఫ్రెండ్ రియాన్కి వెళ్ళి చెబుతుంది విన్నీ ఏడుస్తుందని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. రియాన్ విన్నీ దగ్గరకు వచ్చి ఆమె ప్రాబ్లం తెలుసుకుంటాడా? విక్రాంత్ ఇలానే వేధిస్తూ ఉంటాడా అంటారా మన విన్నీని? ఏమో చూద్దాం ఏమవుతుందో. స్టోరీ కంటిన్యూస్. మోడర్న్ కపుల్ స్టోరీకి అయితే అసలు వ్యూస్ రావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అది అప్లోడ్ చేయడానికి. సో అది ఒకసారి 2 డేస్కి ఒకసారి అలా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ కంటిన్యూషన్లో నుంచి స్టోరీ పోతే అది అలానే మరుగున పడిపోద్దేమో అని భయం వేస్తుంది. సో 2 డేస్కి ఒకసారి ఇస్తాను. అండ్ ఈ రాక్షస ప్రేమ స్టోరీ కూడా వ్యూస్ రావట్లేదు కాబట్టి ఇది కూడా నాకు కొంచెం డౌన్ఫాల్ అనిపిస్తుంది. సో ఇది కూడా మ్యాక్సిమం ఒక అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే మీరెవరు కామెంట్స్ పెట్టట్లేదు, చదివిన వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టకుండా అలానే వెళ్ళిపోతుంటే నాకు డిస్కరేజింగ్గా ఉంది. మీరు అందరూ కామెంట్స్ పెట్టి పర్లేదు ఇవ్వండి అంటే 2 అప్డేట్స్ ఇచ్చేసి త్వరగా ఫినిష్ చేస్తాను. మీకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదంటే నేను కూడా ఎందుకు కంగారు పడ్డా, స్లోగా ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటా వెళ్తాను. ఎందుకంటే నాకు కూడా హెక్టిక్ వర్కే తెలుసా, నేను ఒక ఎపిసోడ్ ఇవ్వాలంటే ఎన్ని గంటలు కష్టపడతానో నాకే తెలుసు. సో దానికి మంచి ప్రతిఫలం రాకపోతే ఇవ్వడానికి ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా హైప్లో వెళ్ళి ఒక్కసారి డౌన్ఫాల్ అవుతే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా తీసుకోవడానికి. ఐ హోప్ నేను తీసుకుంటాను, బట్ నేను సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఇస్తాను అంటున్నాను అంతే. బట్ నేను దానికి ఫీల్ అయిపోయి కూర్చోను. డెఫినెట్లీ ముందుకు వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే అలానే ఉండిపోతాం ఎవరైనా సరే. సో లవ్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సో డిసప్పాయింటెడ్గా ఉన్నాయి నా మాటలు ఈరోజు. ఇలానే ఉంటాయి, నేను ఎనర్జీగా లేను మీ కామెంట్స్ వల్ల. బాయ్ బాయ్.